కోతులు వీటి పేరు వింటేనే ప్రజలు జంకుతున్నారు. అడవిలో ఉండాల్సిన కోతులు జనవాసాల మధ్య తిరుగుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. మరి కోతుల ద్వారా భూపాలపల్లి జిల్లా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వారినే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనమైతే కారల్ మార్క్స్ కాలనీలో ఉన్నాం. మనతో పాటు స్థానిక ప్రజలు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు కోతుల ద్వారా మీ కాలనీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మా కాలనీలో కోతులు మస్తు బాగా ఇబ్బంది చేస్తున్నాయి. మా ఇండ్లకే వస్తున్నాయి. మన దారమ్మటి పోతా అంటే పిల్లల మీద పెద్దల మీద సంచులు కవర్లు పట్టుకొని పోతా అంటే ఎమ్మడి పడుతున్నాయి. ఇండ్లకే ఉరికొస్తున్నాయి. ఏమన్నా అన్నము కానీ ఏదన్నా మనం మర్చిపోయి తలుపు లేకుంటున్నా కూడా లోపలికి వెళ్తున్నాయి. వెళ్ళి అంత ఆగమాగం చేస్తున్నాయి. మాకు బియ్యం సంచులు కానీ అన్నీ మొత్తం ఆగం చేస్తున్నాయి. కాస్త వాటిని పట్టుకోవాలని చెప్తున్నాం. మీ ఇదివరకు కౌన్సిలర్కి మన 25వ వార్డు తరఫున పోయి చెప్పిన మున్సిపాలిటీ ఆఫీసులో పట్టుకుంటామని అన్నారు, కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. మీ కాలనీలో ఇప్పటి వరకు ఎవరి మీదైనా దాడి చేశాయా కోతులు? చేసినాయి, చాలా మంది మీద చేసినాయి. ఈమె మీదగా అమ్మ ఒకసారి అమ్మ చెప్పు, అసలు నువ్వు అంటే నువ్వు అప్పుడు ఏం మీ చీర చింపినాయి, 2 చీరలు చింపినాయి. మీ ఇంటి ముందేనా? పోతా అంటే రోడ్డు మీదకి వెళ్ళి పోతా అంటే బయటికి వెళ్తా అంటే బయటికి వెళ్తా ఇదే లైన్, ఎక్కడికో కాదు ఇదే లైన్ లో పోయి ఇట్లా బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళిపోతా అంటేనే 100 కోతులు రాకున్నాయి మేడం. ఒకసారి వచ్చి దాడి చేసినాయి. ఒక్క కోత ఎగబడితే చాలు, ఇక మొత్తం అవి అన్ని కుప్పగా పడతాయి మనుషుల మీద. మొత్తం చేతులు ఏదున్నా గుంజుకుంటే ఇక అవి ఇసిరేయాలి మనం. ఇక మొత్తం వదిలేసి పట్టిందే కానీ చేతులు పట్టుకునే సమస్య లేదు. ఇక మన ఒళ్ళు కాపాడుకోవాలంటే అవి వదిలేవాలి. అసలు ఈ కోతుల సమస్య అనేది మీ కాలనీలో ఎప్పటి నుంచి ఉంది? సంవత్సరం అవుతుంది మేడం, సంవత్సరం అవుతుంది. బాగా విపరీతమైన ఇది చేస్తున్నాయి. అంత గాయి గత్తర చేస్తున్నాయి. పిల్లలు ఏమన్నా చేతులు పట్టుకున్నా మీది కురికొస్తున్నాయి. గుంజి పడేసుడే. ఇక గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి. గుంపులు వచ్చి బిల్డింగుల మీద ఎక్కుతాయి. ఇక చేతులలో ఏమన్నా కనబడితే కింద దునికి గుంజుకునుడే. ఇక ఇంట్లో తలుపులు తీసి ఉంటే బియ్యం సంచులు గుంజులు కూరగాయలు టమాటాలు అన్నీ ఉన్నాయి. ఇక ఎత్తుకపోవడం అన్నీ ఎత్తుకపోవడం మంచుకోడు ఎగబడే చల్లుడు. ఇంట్లో మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు కదా, మరి వారు ఏమన్నారు? మేము పట్టిస్తాం, ఒక 2-3 రోజులు అదే ప్రాసెస్ మీద ఉన్నామని చెప్పారు. కానీ మళ్ళీ ఏది ఇంతవరకు మాత్రం అసలు మా కాలనీకి రాలేదు, చూడలేదు. వాటి గురించి మాకేమీ తెలియదు కూడా, పట్టుకున్నారో లేదో కూడా తెలియదు మాకు. ఎన్నిసార్లు చెప్పారు మీరు? మేము 2-3 సార్లు తీసుకెళ్ళినాం దృష్టికి. కానీ ఎవరు చెప్పారు? మీ స్థానిక కౌన్సిలర్ చెప్పారా? కౌన్సిలర్కి చెప్పలేదు. అంటే ఆయనకు చెప్పినాం కానీ ఆయన పట్టించుకుంటా అని అన్నాడు. ఆయన అందుబాటులో ఉండడు. ఆయన చెప్పుదామన్నా అందుబాటులో ఉండడు. మాకు నగర పంచాయతీకి పోయినాం. నగర పంచాయతీకి పోయి ఎవరికి చెప్పారు మీరు? మేము నగర పంచాయతీకి వెళ్ళి కమిషనర్కి ఇచ్చినాం. కమిషనర్కి ఇచ్చినాము. ఇస్తే సరే మేము పట్టుకుంటాం, 2-3 రోజుల్లో పట్టుకుంటామని చెప్పారు. మళ్ళీ ఇక కోతులు అట్లనే ఉన్నాయి, మళ్ళీ ఏమీ తగ్గలేదు, ఏం లేదు. మరి ఒకవైపు అధికారులేమో మేము కోతులను పట్టిస్తున్నామని చెప్పి మరి పేపర్లలో ప్రకటనలు చేస్తున్నారు. మరి మీ కాలనీకి వచ్చి కోతులను పట్టారా? ఎవరు పట్టలే, అత్తులు లేదు చెప్పులు లేదు. వాళ్ళు వచ్చి పట్టలేదు, మేము చెప్పినా కానీ వినిపించుకునేది లేదు. ఎవ్వరు వచ్చిందే లేదు. కుక్కలు కోతులు ఇవన్నీ ఘోరం చేస్తున్నాయి. గోధుమలు ఏదైతే గోధుమలు వారు వస్తున్నాయి, పొద్దున్న 2 అవుతాయి, అవి వారు వస్తున్నాయి. అంగడి చేస్తున్నాయి, ఘోరంగా చేస్తున్నాయి. బియ్యం ఉన్నా ఏది ఉన్నా కానీ ఆగం వాటిని పట్టియాలి. మొత్తం మీద కోతులు రావద్దు మా కాలనీకి. అసలు మీరు ఇంత కోతుల వల్ల ఇబ్బందులు ఇంత పడుతున్నారు, ఇన్ని బాధలు పడుతున్నారు కదా, మరి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు కోతులు రావద్దు, మొత్తం మీద అవి రాకుండా చేయాలి. ఫస్ట్ కోతులు కుక్కలు రాకుండా చేయాలి. త్వరలోనే మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మరి ఓట్ల కోసం వచ్చే నాయకులను మీ సమస్యల గురించి మీరు నిలదీస్తారా? నిలదీస్తాం. ఎందుకు నిలదీస్తే అప్పుడు మందం మాట్లాడతారు, పోతారు. అంతే. వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. వాళ్ళ అవసరం తీరు వాడుకుంటారు, పోతారు. వాళ్ళు ఏం పట్టించుకునేది, ఏం చేసింది లేదు. ఎలక్షన్లో అప్పుడు అత్తరు, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తారు, మళ్ళీ పోతారు. వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉంటారు, మా ఇంటికాడ మేము ఉంటాం. గంతే. వాళ్ళు చేసేది ఏం లేదు. మీరు చెప్పండి అమ్మా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కోతుల వల్ల? కోతుల వల్లనే బాగా ఇబ్బంది అవుతుంది. పిల్లలను కొట్టుడు గీకుడు. నిన్న మావని మీద ఎగబడ్డాయి, ఉరికేండి ఇంట్లోకి. మనం ఇట్లా నెక్కర పట్టి కరిచింది మా కొడుకును, ఇట్లా పట్టి పీకింది. ఇక దాని ఇంట్లో కొరికి తలుపులు పెట్టుకున్నారు. మా మనవని చిన్న అబ్బాయి, మా మనవాడు, ఆయన మీద కూడా దాడి చేస్తుందని తొందరగా ఉరికిన తలుపులు పెట్టుకున్నారు. అబ్బాయి ఆ టైంలో అంటే మీ ఇంటి బయటనే ఉన్నాడా? బయటనే ఇట్లా ఆడుకుంటా ఉన్నారు కదా. ఇక పిల్లలు ఇంట్లోకి వచ్చినాయి. ఇగో ఈమె చిన్న అమ్మాయి, ఈమె తర్వాత బాబు
ఇక దాన ఉరికిపోయి తలుపులు పెట్టుకున్నారు ఇద్దరు. కోతుల వల్ల ఇన్ని బాధలు పడుతున్నా మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇక మౌనంగా ఉండకపోతే ఏం చేయాలి? ఇంకా 3 నెలలు అయితే ఎలక్షన్లు ఉన్నాయి, అప్పుడు చెప్తాం మేము ఈ కోతుల సమస్య ఎట్లా ఏం కథ అనేది అప్పుడు చెప్తాం. ఓట్లకు వస్తారు కదా, ఓట్లకు వచ్చినప్పుడు అప్పుడు చెప్తాం. అందుబాటులో ఎవరు ఉండలేరు మాకు, మరి ఈ సమస్య ఎవరికి చెప్పుకోవాలి? మేము మౌనంగా ఉండకపోతే ఏం చేయాలి? ఇక ఎలక్షన్లలో నిలబడేటోళ్ళు ఎవరో, వాళ్ళు పార్టీ తరఫున తిరిగేటోళ్ళు ఎవరో వాళ్ళను గట్టిగా అడుగుతాం, నిలదీసి అడుగుతాం, ఈ లైన్ మొత్తం అడుగుతాం. ఇక వచ్చిన వాళ్ళని అడుగుతాం, వచ్చిన వాళ్ళని అడుగుతాం. అదే వచ్చిన వాళ్ళని నిలదీసి అడుగుతాం అంటానే కదా. నిలదీసి వచ్చిన వాళ్ళు ఎవరైతే పార్టీలలో నిలబడి ఎలక్షన్లలో నిలబడి ఎవరైతే చెప్పడానికి వస్తారో వాళ్ళను నిలదీసి అడుగుతాం. మరి ఇక్కడ కొంతమంది సిపిఐ నాయకులు ఉన్నారు. మరి ఈ కాలనీకి సంబంధించిన మరి కోతుల గురించి ఎటువంటి కాలనీ వాసులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఈ కాలనీలో కోతుల సమస్య అనేది విపరీతంగా ఉందని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. మరి మీరు ఈ కోతుల గురించి ఏమైనా ఈ కాలనీ వాసులకు ఏమైనా ఏర్పాటు చేశారా? గత సంవత్సరం నుంచి వెళ్ళి ఈ మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యంగా కార్మస్ కాలనీ ఏంటంటే ఇక్కడ ఫారెస్ట్ నానుకొని ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కువగా కోతులను ఇక్కడ స్థైర్య విహారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గతంలో పలుమార్లు కమిషనర్ గారికి మా సిపిఐ ఆధ్వర్యంలో 25వ వార్డు మహిళలందరూ పోయి కూడా కోతులు నివారించండి అని చెప్పేసి అనేక సార్లు విన్నవించినా కూడా ఆయన ఏమవుతుందంటే చేస్తాం, ఆల్రెడీ టెండర్లు వేసినాం, ఇంత అమౌంట్ కట్టిస్తాను ఒక కోతి పట్టించడానికి అనేది ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఒకటి పేపర్లకు మాత్రమే ప్రకటనలు పరిమితం అవుతున్నాం తప్ప కార్యాచరణ ముందుకు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మేము గతంలో డిమాండ్ చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ పట్టించుకున్న పరిస్థితి లేదు. అయినా ఈ మహిళలు చెప్పుకుందామన్నా కూడా ఎవరు చెప్పుకోవాలన్నటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకే కమిషనర్ దగ్గరికి ప్రతిసారి పోతూ ఉన్నారు. ప్రతిసారి పోయి చెప్పినా కూడా ఆయన కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా కార్మస్ కాలనీలో ఉన్నటువంటి కోతులను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఒక అన్న అయితే కట్టె పట్టుకొని ఉన్నాడు. మరి ఆ అన్న కట్టె ఎందుకు పట్టుకున్నాడో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు అసలు ఇంటి ముందు కట్టె పట్టుకుని ఉన్నారు, అసలు కట్టె పట్టుకోవడానికి గల కారణం ఏంటిది? కోతుల బెడద బాగుంది. కోతులు ఇంట్లో వచ్చినాయి మేడం, బియ్యం బస్తా మొత్తం చింపినాయి. ఇప్పుడు కోతులు ఇట్లా పడి కొడితే తలుపు ఇస్తే అట్లా పడి వెళ్ళినాయి. ఇప్పుడు మళ్ళీ పట్టించుకొని నాదు లేదు మాకు. అసలు కోతుల కోసం మళ్ళీ వచ్చే ఒక 1 నెల 2 నెలల ఎలక్షన్ కాబట్టి అందరూ ఎవరు వచ్చినా కానీ అడిగి గట్టిగా మా వాడ పొంటి కానీ ఇవ్వలేదు, మా వార్డు మొత్తం చర్య వేసుకొని మాకు కోతులు మొత్తం వెళ్ళగొట్టాలి, పట్టించుకోవాలి. కుక్కలు కానీ కోతులు కానీ అన్ని ఇబ్బందులు మాకు బాగా చాలా పట్టించుకొని కొంచెం న్యాయం చేయాలి, మాకు అందరు కాపాడాలి. మా అందరినీ కోతులతో బాగా ఇబ్బంది అవుతుంది. అన్నం కానీ కూడా ఎత్తుకపోతాను, అన్నం కూడా చక్కగా పిల్లల కోసం స్కూల్కి వచ్చి అన్నం కూడా ఎత్తుకపోయే పరిస్థితి ఉన్నది. మాకు బియ్యం బత్త కూడా మొత్తం చింపినాయి. ఇప్పుడు బియ్యం లేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అంతా కూలి వేసుకుంటూ ఉన్నాం చాలా మంది ఇక్కడ కార్మస్కాలంలో. ఎన్నో ఏళ్ళ కానీ చూడడానికి పట్టించుకుంటారు, ఎవరు లేరు మాకు ఇక్కడ. మీరు రోజు అంటే ఇట్లా కట్టె పట్టుకునే ఉంటారా అన్న ఇంటి ముందు? ఇక పని అంటే ఆడవాళ్ళు పనికి పోతారు, మేము ఇంటికి వచ్చేసరికి కోతులు మంది కూడా ఇంటికి వచ్చే స్థితి లేదు మేడం. మేము ఇంటికి వచ్చే వరకు కోతులు ఉంటానే ఎంత మస్తు ఇబ్బంది అవుతుంది బాగా. చాలా అక్కడ పట్టించుకునే స్థితి లేదు. ఇక చెప్పాలంటే అంతే. చూశారు కదా, భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలపై కోతులు దాడులు చేస్తున్నాయని, అదేవిధంగా ఎటు వెళ్ళాలన్నా ఏదైనా తినే వస్తువులు వెంట తీసుకెళ్లాలన్నా భయంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా ఎన్నిసార్లు అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టిస్తామని చెప్పడమే తప్ప పట్టించే పాపాన పోలేదని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఓట్ల కోసం వచ్చే నాయకులు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళని నిలదీస్తామని చెప్పి ఇక్కడ కార్ల్ మార్క్స్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు సత్యనారాయణతో స్వాతి, ఆర్బీ న్యూస్.